మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ఆర్డీఓ మురళిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ ఆర్డీఓ మురళి మరి అప్రూవల్గా మారితే పెద్దిరెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ బయటపడతాయా? అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అరెస్ట్ అవుతారా? అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ ఫైల్స్ దహనం కేసులో ఇప్పుడు ఆర్డీఓ మురళి కనుక అప్రూవల్గా మారితే ఇప్పుడు ఏదైతే పెద్దిరెడ్డి గతంలో చేసిన అన్యాయాలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో, భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బయటపడే అవకాశం ఉందా? అంటే గతంలో మదనపల్లి ఆర్డీఓగా పనిచేసినటువంటి మురళి ఆ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో అతను ఒక నిందితుడిగా, అతనికి సుప్రీంకోర్టు గతంలో బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్ని రద్దు చేస్తూ నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు. మరి నిన్న బెయిల్ రద్దు అవ్వగానే ఇవాళ ఆర్డీఓ మురళిని మరి అరెస్ట్ చేశారు. ఒకవేళ ఎవరు అరెస్ట్ అయినటువంటి మురళి మరి అప్రూవర్గా మారితే పెద్దిరెడ్డి యొక్క అక్రమ భూ లావాదేవీల దందా ఓపెన్ అయితే, ఇప్పటికే లిక్కర్ మాఫియా ఎవరైనా వాసుదేవరెడ్డి, ఆ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి, అతను అప్రూవర్గా మారి అతనిచ్చిన వాంగ్మూలం మేరకి మరి ఈయన కొడుకు మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఇవాళ కస్టడీ విచారణకి మరి తీసుకుంటున్నారు. ఒకవైపు కొడుకు లిక్కర్ మాఫియా కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. మరి తండ్రి ల్యాండ్ మాఫియా కేసులో అరెస్టు తప్పదా? ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక్కడ మనం 2024 జూలై 21న అక్కడ ఆ మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో మంటలు. అంతకు 2-3 రోజుల ముందే ఈ మురళి అక్కడికి రావడం, బదిలీపై వెళ్ళిపోయినటువంటి మురళి అక్కడికి ఎందుకు వచ్చాడు, ఆఫీస్కి ఎందుకు వచ్చాడు, ఆఫీసులో ఆ ఉద్యోగి అతనితో ఏం మాట్లాడాడు, ఆ ఉద్యోగి యొక్క బీరువాలో ఒక 7 లీటర్ల మరి పెట్రోల్, డీజిల్ ఎందుకున్నాయి అంటే అక్కడ ఆ కిటికీ అవతల స్పష్టంగా మరి అగ్గిపెట్టెలు ఇవన్నీ పడి ఉన్నాయి. వాళ్ళే తగలబెట్టారు ఆ ఫైల్స్. అంటే మరి ఇతనికి సంబంధించినటువంటి మరి భూ దందాలు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన మంగళంపేట అడవుల్లో 75 ఎకరాల అటవీ భూమి కబ్జా. ఇప్పుడు యాక్చువల్గా మనం మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం అక్కడ ఎఫ్ఎంబిలో 23.69 ఎకరాలు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకుంది ఎంత? 45.8 ఎకరాలు. అదే అడంగల్లోకి వచ్చేసరికి ఏకంగా 75.75 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ 75.75 ఎకరాలు కాకుండానే మరో 30 ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారని, అక్కడ ఫామ్ హౌస్ కట్టారని. అదేమంటే ఏమంటాడు పెద్దిరెడ్డి? అది కూలాళ్ళ కోసం కట్టానంటాడు. లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనిపైన తీర్పు వచ్చేసింది, అవి ప్రైవేటు భూములు, ఒకసారి క్లీన్ చిట్ వచ్చేసిందని చెప్తాడు. అంటే మొత్తం ఎక్కడ మదనపల్లి, లేకపోతే పుంగనూరు, పీలేరు, ఆ ప్రాంతాల్లో, ఆ 4 నియోజకవర్గాల్లో నీకు 20 మండలాల్లో 15,000 ఎకరాలు కబ్జా చేశారని ఈ కుటుంబం. అంటే ఒక పెద్ద భూ బకాసురుడిగా పెద్దిరెడ్డి కుటుంబం. ఇప్పుడు ఒకటి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నీకు మదనపల్లిలో మార్టూరు వెంకటేశ్వర్లు అని ఒక అతను ఉన్నాడు, ఒక వృద్ధుడు, 100 కోట్ల ఆస్తిపరుడు. అతని పొలంలో ఎవరో ఒక సులోచన అనే ఒక ఆమె గుడిసేసుకుని జీవిస్తూ ఉంటే ఆమెను అడ్డం పెట్టుకుని మొత్తం ఆ భూమి అంతా కబ్జా చేశారు. ఎవరా సులోచన? ఆమె పైన 14 క్రిమినల్ కేసులు ఉన్నాయంట. ఆమెకి పెద్దిరెడ్డి కుటుంబానికి ఏంటి సంబంధం? అంటే మార్టూరు వెంకటేశ్వర్లు మరి అక్కడ ఆ మదనపల్లిలో ఆ కబ్జా చేసిన భూమిలో కొంత భాగం పెద్దిరెడ్డి భార్య పేరు పైన మారింది, పెద్దిరెడ్డి స్వర్ణ పేరుతో అన్నమాట. అసలు వికృతమాల అనే గ్రామంలో అయితే ఏకంగా 120 ఎకరాలు. ఎంత? ఇప్పుడు అసలు ఏంటి అసలు వీళ్ళ యొక్క భూదాహం మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఆ తిరుపతి ఉంది, తిరుపతిలో బుగ్గమఠం భూములు కబ్జా. అసలు బుగ్గమఠం, అసలు ఆ మఠం ఎందుకు ఏర్పడింది? తిరుమల తిరుపతి స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు అక్కడేదో మరి విశ్రాంతికి,
లేకపోతే అక్కడ ఏదో భోజన సదుపాయానికి ఆ మఠం. 125 ఎకరాలు అప్పటి చంద్రగిరి రాజులు దానం చేస్తే ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 35 సెంట్ ఉంది. ఎక్కడ 125 ఎకరాలు, ఎక్కడ 35 సెంటు మిగిల్చారు. మొత్తం కబ్జాలే చేసేసారు వీళ్ళందరూ. ఇప్పుడు అందులో ఇతనేమంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాకు తెలియకుండా మా తమ్ముడు కొన్నాడు ద్వారకానాథ్ రెడ్డిని 4 ఎకరాలు అంటాడు. ఆ భూముల్లో గుడి కట్టించారు, గోశాల పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా కట్టించారు. అంటే ఏంటి, ఎట్లాగో వల్ల అక్కడ ఆ భూమి మళ్ళా గవర్నమెంట్కి వెళ్లకుండా గుడి అడ్డం, గోశాల అడ్డం. నిజంగా వీళ్ళకి భక్తి ఉందా? భక్తి ఉంటే ఆక్రమిత భూమిలో ఎలా కడతావు? నువ్వేం చేయాలి? నీ సొంత భూమిలో కట్టించాలా? ఇప్పుడు ఒకటి రాగానపల్లి అని ఒక గ్రామం, నీకు ఇందాక ఒక గ్రామం చెప్పా, ఏదది వికృతమాల, ఎన్ని ఎకరాలు? 120 ఎకరాలు అని చెప్పా. అసలు ఈ రాగానిపల్లి అనే దాంట్లో ఎంతో తెలుసా? అవి జమీందారీ భూములు 982 ఎకరాలు కబ్జా. ఎంత? 982 అంటే దాదాపు 1000 ఎకరాలు. అందులో 600 ఎకరాలు పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు లేకపోతే ఆయన బంధువులు, బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్. అంటే ఊరు ఏకంగా కబ్జా. అంటే వీళ్ళు కేవలం ఏంటంటే ఇళ్ల స్థలాలు కబ్జా లేకపోతే పొలాలు కబ్జాతో సంతృప్తి పడలా, ఊళ్ళు కబ్జా చేసి పారేశారన్నమాట. ఇప్పుడు 14 మండలాల్లో 15,000 నుంచి 20,000 ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారంటే, ఇప్పుడు అక్కడ నీకు ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ఏది ఏర్పేడు పారిశ్రామిక వాడలో మళ్ళా 27.7 ఎకరాలు కబ్జా. అందులో వీళ్ళు కొన్న భూమి ఎంతో తెలుసా? 7 ఎకరాలు. అంటే మిగతా 20 ఎకరాలు ఆయన భార్య పేరు మీదే. ఎవరు? పెద్దిరెడ్డి స్వర్ణ పేరు మీద అన్నమాట. పెద్దిరెడ్డి, ఆయన భార్య, ఆయన కొడుకు పేర్లతో 236 ఎకరాలు. ఇవన్నీ మీడియాలో వచ్చినాయి, నేను చెప్తున్నది కథనాలు, పత్రికల్లో, వీటిల్లో. అసలు 236 ఎకరాలు అంటే భూ సంస్కరణల చట్టం అని ఒకటి ఉంటుంది, నీకు తెలుసు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్. 18 ఎకరాలు ఏదో మాగాడిని అయితే, 22 ఎకరాలు మెట్ట అయితే అని ఒక సీలింగ్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు నువ్వైనా సరే, ఇప్పుడు మీ నాన్న పేరు మీద ఒక 18 ఉండొచ్చు, నీ పేరు మీద 18 ఉండొచ్చు, అంతేగాని మరి 236 ఎకరాలు అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వీళ్ళకి వర్తించదా? ఇప్పుడు ఒకటి, ఈ 236 ఎకరాల్లో కూడా నీకు ఎవరెవరెంతో చెప్తాయి. నువ్వు పెద్దిరెడ్డి ఎంత? 41. మిథున్ రెడ్డి ఎంతో తెలుసా? 23. స్వర్ణలత మేడం ఆయన భార్య 171 ఎకరాలు అంట. రే ఎక్కడి నుంచి అసలు? అంటే భార్య పేరు మీద, కొడుకు పేరు మీద, తమ్ముళ్ళ పేరు మీద, అసలు 3-4 నియోజకవర్గాలు వీళ్ళయ్యాయి. వీళ్ళ తమ్ముడు ఇంకో చోట ఎమ్మెల్యే, పుంగనూరు, పీలేరు, లేకపోతే మదనపల్లి. అసలు మొత్తం వీళ్ళు అసలు ఆ చిత్తూరు జిల్లాని ఎందుకు, ఇంకా ఆ పేరు ఎందుకు దానికి? చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా ఎందుకు? పెద్దిరెడ్డి జిల్లా అని పెట్టండి. జిల్లా మింగేశాడా? ఒక ల్యాండ్ మాఫియా నీకు కనపడుతుంది. ఇదంతా బయటికి రాకుండా ఏం చేశాడు? ఫైళ్ళన్నీ తగలబెట్టారు. ఇప్పుడు మీరు అన్నదే, ఇప్పుడు ఈ ఫైళ్ళు దహనం కేసులో మురళిని వాళ్ళు అరెస్ట్ చేశారు. వాసుదేవరెడ్డి లాగానే మురళి కూడా ఓపెన్ అయితే, ఓపెన్ కాక తప్పదులే, పోలీసుల దగ్గర ఎవడైనా ఓపెన్ అవ్వాల్సిందే. మొత్తం పెద్దిరెడ్డి జాతకం ఇవాళ మురళి గుప్పెట్లో. అతను నోరు విప్పితే పెద్దిరెడ్డి జైలుకే. కాకపోతే నువ్వనేది రాజమండ్రిలోనే పెడతారా అంటావు. రాజమండ్రిలో కొడుకు లిక్కర్ మాఫియా కేసులో ఆయన వేరే కేసు, ఈయనేంటి ల్యాండ్ మాఫియా. పంచుకున్నారు తండ్రి కొడుకులు, నువ్వు లిక్కర్ చూసుకో, నేను ల్యాండ్ చూసుకుంటా, రెడ్ శాండల్ ఇంకోడు చూసుకుంటాడు. ఒక మాఫియా జగన్మోహన్ రెడ్డి అసలు ఆ 5 ఏళ్లలో ఎలా ఒక మాఫియా రాజ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.